शान्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्यो मृत्युर्नमाम्यहम् రే దున్నపోతుల ధర్మారావు, ఇక్కడ కలిపేది మనుషుల చితాభస్వంరా, దున్నపోతులది కాదు. పుష్కరాలు వచ్చినప్పుడు లక్షలాది మంది పితృదేవతలకు తర్పణ వదిలే ఈ పవిత్ర గోదావరి తీర్థంలో ఈ బూడిద కలపడానికి వీల్లేదు. అది ఒట్టి బూడిద కాదురా, లైఫ్ లాంగ్ మీ నాన్న పేద ప్రజల కడుపు కొట్టి మూట కట్టుకున్న పాపం తనకు చెత్త ఉందిరా. తనలో పోరా, వెనక్కి తిరిగిపోరా. ఏందన్నా వాడు అట్లా మాట్లాడుతుంటే గమ్మునుంటావు? గమ్మునుండేది ఇందిరా గాని మహాన ఉమ్మియ్యారు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం చేశాడ్రా మీ నాన్న? పేద ప్రజలకు చాలుడు భూమి పంచాడా, జనుడు పట్టదానం చేశాడా? ఉద్యమాల పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టి ప్రాణాలు తీయించాడు. పార్టీ పెద్దలకు పక్కలు పరిచి పదవులు సంపాదించాడు. అటువంటి వాడి బూడిద కలిపితే గంగ కంటనీరు పెడుతుందిరా. బాగా తీర్చుకుంటున్నావా? పగ మీ మీద? థూ! నువ్వు నీ అన్న నా దృష్టిలో నా ఎడమకాలి కింద నలుగుతున్న ఇసుక రేణువురా. చెయ్యని నేరానికి మీ నాన్న కారణంగా 6 ఏళ్లు శిక్ష అనుభవించాను. శిక్ష అనుభవిస్తున్నంతసేపు కచ్చగట్టింది మీ బాబు మీద. 6 సంవత్సరాలు 2000 రాత్రులకు పైగా కటిక నేల మీద పడుకుని ఒకే ఒక కలగన్నానురా. మీ నాన్న కంఠం కొరికి చంపినట్టు, గుండె చీల్చి నెత్తురు తాగినట్టు, పొట్ట చీల్చి పేగులు మెడలో వేసుకున్నట్టు ఆశతోనే ఇన్నాళ్ళు బ్రతికాను. అదృష్టవంతుడా, నేను జైలు నుంచి బయటకు రాకముందే వాడినెక్కి నరకానికి పారిపోయాడు. ఏంటయ్యా అలా చూస్తూ నిలబడ్డావు? ఫెంటాస్టిక్ గా మాట్లాడుతున్నారు సార్. ఎనీ ప్రాబ్లం? షట్ అప్. మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పు. పుత్ర పురుషోత్తమ, పురీషనాళం పైలిపోతుంది. ఈ యోగేంద్ర ఆలోచించకుండా అడుగు వేయడం, అడుగు వేశాక ఆలోచించడం. ఇప్పుడు ఈ కర్మకాండ ఆపితే ఏం జరుగుతుందో తెలుసా? ఏమైతుంది బిడ్డ? ఏం కాదు. భూకంపం రాదు, సముద్రంలోకి వెళ్ళి తుఫాన్ రాదు, కొండలిరికి పడవు, నదులు పొంగి మీద పడవు. మగర్ ఏక్ బాత్ కహూ, నేను కనుసైగ చేస్తే జనసముద్రం నీ మీద ఉవ్వెత్తున ఎగిసి పడుతుందిరా. చూడు. వాళ్ళు రౌడీలు కాదు, డబ్బిచ్చి మీటింగ్ తెచ్చుకున్న మనుషులు కాదు, బిర్యానీ పొట్టాలిచ్చి బతిమాలి రప్పించుకున్న పాపతులు కాదురా. మీ మీద కసితో, నా మీద ప్రేమతో పిడికిలి బిగించి వస్తున్నా. నేనొక్క మాట చెబితే చాలు, మీ నాన్న బూడిదే కాదు, మీ బూడిది కూడా మీ వాళ్ళకి మిగలదు. ఇదే పరిస్థితి నీకు రాకపోదు. రేపు మీ నాన్న చస్తే. రేయ్ రేయ్, ఆస్తులు పెంచుకో, ఆశలు పెంచుకోకురా. మరీ అంత ఆశగా ఉంటే చెప్పు. మా నాన్న ఎడమకాలి చిటికిన వేలు గోరు తీసిస్తా, దాన్ని గంధపు చెక్కల మధ్య తగలబెట్టి ఆ పొగలో పవిత్రుడు అయిపోతావు గాని. పోరా పోరా. అలాగే వెళ్ళిపోతా. ఈ చితాభస్మాన్ని ఎందులోనూ కలపను. ఈ కుండను అఖండ జ్యోతి ముందు పెడతా. ఏనాటికైనా మీ నాన్న బూడిద కలపటానికి 1 నిమిషం ముందైనా దీన్ని ఇదే గోదావరి పుణ్యతీర్థంలో కలుపుతా. యోగేంద్ర, ఈ రోజు మాత్రం జీవితంలో మర్చిపోను. ఈ దినమే కాదు బిడ్డ, ఈ దినం సంది ఏ దినం మర్చిపోలేవు. ఎందుకు పుట్టినానా అని గుబులు పడతావు, దినం పరేషాన్ అవుతావు. ఊరుదిరి పారిపోతే మంచిగుంటుందనుకుంటావు. బయటనే కాదు, నిద్రలో కూడా హమ్ తుమ్కో నహీ చోడెంగే. వక్కస్తే